ఇందిరమ్మ టవర్స్ నిర్మాణాలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేడు శంకుస్థాపన చేయనున్నారు. కూకట్పల్లి నియోజకవర్గంలోని కేపీహెచ్బీ ప్రాంతంలో 43 కోట్లతో ఇందిరమ్మ టవర్స్ నిర్మాణానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శంకుస్థాపన నిర్వహించనున్నారు. క్యూర్ పరిధిలో పేదలకు ఇందిరమ్మ ఇళ్లను అందించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ప్లాట్ల కేటాయింపు కోసం దరఖాస్తులు స్వీకరిస్తోంది. దీనిలో భాగంగా ఆగస్టు 10 వరకు ఉన్నటువంటి దరఖాస్తుల గడువు వరుస సెలవుల నేపథ్యంలో ఆగస్టు 15 వరకు పెంచడం జరిగింది. ఆగస్టు 10వ తేదీ నాటికి 46,121 దరఖాస్తులు ఇందిరమ్మ ఫ్లాట్ల కోసం ప్రభుత్వానికి వచ్చినట్లుగా తెలుస్తోంది. ఈ నెల 15వ తేదీ వరకు గడువు పెంచడంతో దరఖాస్తుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నది. ముందుగా నేడు గురువారం రోజున కూకట్పల్లి నియోజకవర్గంలోని కేపీహెచ్బీ ప్రాంతంలో 43 కోట్లతో ఇందిరమ్మ టవర్స్ నిర్మాణానికి ముఖ్యమంత్రి మొదటగా శంకుస్థాపన చేయనున్నారు. అత్యంత విలువైనటువంటి భూమిలో పెద్ద పెద్ద అపార్ట్మెంట్లు కలిగినటువంటి ప్రాంతం పక్కన పేదలకు ఇందిరమ్మ ఫ్లాట్లను కేటాయించాలనేటువంటి ఉద్దేశంతో ప్రభుత్వం ఇందిరమ్మ టవర్స్ నిర్మాణానికి శ్రీకారం చుట్టిందని చెప్పవచ్చు. క్యూర్ పరిధిలో 16 అసెంబ్లీ నియోజకవర్గాలలో ఇందిరమ్మ ఫ్లాట్ల నిర్మాణానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. అయితే అత్యంత ఖరీదైన ప్రాంతంలో హైరైజ్ అపార్ట్మెంట్లను నిర్మిస్తూ ఫ్లాట్లను పేద ప్రజలకు బిలో పావర్టీ లైన్ ఉన్నటువంటి వారికి అందించాలనే ఒక మంచి సదుద్దేశంతో ప్రభుత్వం సాహసోపేత నిర్ణయం తీసుకున్నట్లుగా చెప్పవచ్చు. అయితే క్యూర్ పరిధిలోని 16 అసెంబ్లీ నియోజకవర్గాల్లో మొత్తం 4,320 ఇళ్లను నిర్మించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం దరఖాస్తులను స్వీకరించగా ఆగస్టు 10వ తేదీ నాటికే 46,000 పైచిలుకు దరఖాస్తులు ప్రభుత్వానికి చేరినట్లుగా చెప్పవచ్చు. అయితే దరఖాస్తుల గడువు మరింత 5 రోజుల పాటు పెంచడంతో దరఖాస్తుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నది. మొదటగా గురువారం రోజున కేపీహెచ్బీ ప్రాంతంలో ఇందిరమ్మ టవర్స్ నిర్మాణానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేస్తుండడంతో దరఖాస్తుల గడువు ముగిసిన తర్వాత నిర్ణీత వ్యవధిలో లాటరీ ద్వారా లబ్ధిదారులను ఎంపిక చేసి వెంటనే ప్లాట్లను కేటాయించి నిర్మాణాలను
చేపట్టున్నట్లుగా చెప్పవచ్చు. లబ్ధిదారుడు దరఖాస్తు చేస్తున్నటువంటి సమయంలో 10,000 రూపాయలను డిపాజిట్గా చేస్తుండడంతో లాటరీ సమయంలో లబ్ధిదారునికి ఫ్లాట్ కేటాయించబడినట్లయితే 6 లక్షల రూపాయలను లబ్ధిదారుడు ఇందిరమ్మ ఫ్లాట్ కోసం ప్రభుత్వానికి మొత్తంగా చెల్లించాల్సి ఉంటుంది. 6 లక్షలను లబ్ధిదారుని వాటాగా చెల్లిస్తే ప్రభుత్వం తరపున మరొక 5 లక్షలు కేటాయించి మొత్తం 11 లక్షల రూపాయలతో ఇందిరమ్మ ఫ్లాట్లను పేద ప్రజలకు అందించాలనేటువంటి సంకల్పంతో ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్లుగా చెప్పవచ్చు. అయితే ఫ్లాట్ల సంఖ్య తక్కువగా ఉండడం, లబ్ధిదారుల సంఖ్య, అప్లికేషన్ల సంఖ్య ఎక్కువగా ఉండడంతో లాటరీ తీసిన తర్వాత ఫ్లాట్ రాని దరఖాస్తుదారులకు వాళ్ళు చెల్లించిన డిపాజిట్ మొత్తాన్ని 10,000 రూపాయలను తిరిగి ప్రభుత్వం దరఖాస్తుదారులకు అందిస్తుంది. ఒకవేళ దరఖాస్తుదారునికి ఇల్లు కేటాయించబడినట్లయితే 6 లక్షల రూపాయలను లబ్ధిదారుని వాటాగా ప్రభుత్వానికి చెల్లించాల్సి ఉంటుంది. ప్రభుత్వం మిగతా 5 లక్షలను జోడించి 11 లక్షలతో ఇందిరమ్మ ఫ్లాట్ను నిర్మించి లబ్ధిదారునికి అందజేయనున్నట్లుగా చెప్పవచ్చు. అయితే క్యూర్ పరిధిలో ఉన్నటువంటి పేద ప్రజలకు ఇందిరమ్మ ఫ్లాట్లను కేటాయించే విషయంలో నివాస ప్రాంతాలకు అనుగుణంగా ఫ్లాట్లను టవర్స్గా నిర్మిస్తే ప్రజలు నివసించే అవకాశం ఉందని ప్రభుత్వం భావించి జీవనోపాధి ఉన్నటువంటి ప్రాంతంలోనే టవర్స్ నిర్మాణానికి శ్రీకారం చుడుతున్నట్లుగా చెప్పవచ్చు. అయితే గతంలో డబుల్ బెడ్రూమ్ నిర్మాణాలు చేపట్టినప్పటికీ ఆవాస ప్రాంతాలకు చాలా దూరంగా డబుల్ బెడ్రూమ్లను నిర్మించడంతో ప్రజలకు కొన్నింటిని కేటాయించినా కూడా వారందులో నివసించడానికి ఇష్టం లేక నిరుపయోగంగా ఉన్నట్లుగానే చెప్పవచ్చు. అయితే దీనిని దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం నివాస ప్రాంతాలకు దగ్గరలో వారి జీవనోపాధికి దగ్గరగా ఉన్నటువంటి ప్రాంతంలో ఈ ఇందిరమ్మ టవర్స్ను నిర్మించడం ద్వారా వారందులో నివసించే అవకాశం ఉందని ప్రభుత్వం భావించి అత్యంత ఖరీదైన స్థలంలో ఇందిరమ్మ టవర్స్ను నిర్మాణం చేస్తున్నట్లుగా చెప్పవచ్చు. 16 అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో నిర్మితం అయ్యేటువంటి ఇందిరమ్మ టవర్స్ ద్వారా 4,000 పైచిలుకు ఫ్లాట్లను ప్రజలకు అందించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నట్లుగా చెప్పవచ్చు. అయితే మొదటగా టవర్స్ నిర్మాణాలకు కూకట్పల్లి ప్రాంతంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేడు శంకుస్థాపన చేయనుండడంతో మిగతా ప్రాంతాల్లో కూడా ఇందిరమ్మ టవర్స్ నిర్మాణాలను శంకుస్థాపన కార్యక్రమం కోసం భూమి చదును చేసే కార్యక్రమం, భూమి కేటాయింపు లాంటివి
ప్రభుత్వం చేస్తున్నట్లుగా చెప్పవచ్చు. మొదటగా కేపీహెచ్బీ ప్రాంతంలో 43 కోట్ల విలువైనటువంటి భూమిలో ముఖ్యమంత్రి మొదటగా ఇందిరమ్మ టవర్స్ నిర్మాణానికి శంకుస్థాపన చేస్తుండడంతో కూకట్పల్లి, అదేవిధంగా శేరిలింగంపల్లి అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో ఉన్నటువంటి పేదలకు ఈ కూకట్పల్లి పరిసర ప్రాంతాల్లో ఇందిరమ్మ ప్లాట్లను కేటాయించే అవకాశం ఉన్నట్లుగా చెప్పవచ్చు. ఏది ఏమైనా ఎల్ఐజీ ఫ్లాట్ల కోసం ప్రభుత్వం దరఖాస్తులు స్వీకరించి దరఖాస్తు గడువును మరొక 5 రోజులు అంటే ఆగస్టు 15 వరకు పెంచిన సందర్భంలో దరఖాస్తుల సంఖ్య ఇప్పటికే 46,000 పైచిలుకు రావడంతో మరింత పెరిగి దరఖాస్తుల సంఖ్య ఎక్కువగా ఉండే అవకాశం ఉన్నట్లుగా చెప్పవచ్చు. ఆగస్టు 15 తర్వాత క్యూర్ పరిధిలో ఉన్నటువంటి 16 అసెంబ్లీ నియోజకవర్గాల్లో నిర్మించబోయే ఫ్లాట్ల విషయంలో లాటరీ ద్వారా అభ్యర్థులను అంటే లబ్ధిదారులను ఎంపిక చేసి ప్రభుత్వం వారికి ఫ్లాట్ కేటాయించినట్లుగా చెప్తూ దానికి సంబంధించినటువంటి లబ్ధిదారుని వాటాను ప్రభుత్వానికి చెల్లించవలసి ఉంటుంది. అయితే బిలో పావర్టీ లైన్ కింద ఉన్నటువంటి పేద ప్రజలకు నగరంలో ఒక ఫ్లాట్ను కేటాయించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం చేస్తున్నటువంటి ఒక మంచి కార్యక్రమానికి దరఖాస్తులు అధికంగా రావడంతో మరి లాటరీలో 43,000 ప్లాట్లకు మాత్రమే 4,300 ప్లాట్లకు మాత్రమే 16 అసెంబ్లీ నియోజకవర్గాల్లో వచ్చే అవకాశం ఉండడంతో దాదాపుగా దరఖాస్తు గడువు పెరిగిన నేపథ్యంలో ఇంకొక 10,000 అప్లికేషన్లు సైతం వచ్చే అవకాశం ఉండడంతో 60,000 అప్లికేషన్ల వరకు ఉండి కేవలం 4,000 ఫ్లాట్లు మాత్రమే ప్రభుత్వం అందుబాటులోకి తీసుకొస్తుండడంతో లాటరీలో లబ్ధిదారుల ఎంపిక అనేది జరిగిన తర్వాత మరి మిగతా వారికి వారు కట్టిన డిపాజిట్ను వెనక్కి ఇచ్చే అవకాశం ఉన్నట్లుగా చెప్పవచ్చు. ఏది ఏమైనా ఫ్లాట్ల సంఖ్య తక్కువగా ఉండి దరఖాస్తుల సంఖ్య ఎక్కువగా ఉంటుండడంతో ప్రభుత్వం దశల వారీగా వివిధ ప్రాంతాల్లో కూడా ఇందిరమ్మ టవర్స్ నిర్మాణానికి శ్రీకారం చుట్టబోతుందని తెలుస్తోంది.